గృహస్థుడి ధర్మం ఏమిటి? ఈరోజు వీడియోలో మనం గృహస్థుడి ధర్మం గురించి తెలుసుకోబోతున్నాము. గృహస్థుడు తన కుటుంబాన్ని బాధ్యతగా నిర్వర్తించాలి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే సుఖ సంతోషాలు అతనికి కలుగుతాయి. కుటుంబంలో భార్య పిల్లల్ని ప్రేమగా చూడటము, భార్య పిల్లల్ని పోషించడానికి సంపాదన ముఖ్యము. ఎంతో కొంత సంపాదించి భార్య పిల్లల్ని పోషించాలి. ఇంట్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ప్రేమ ఆప్యాయతలతో చూడాలి. ఇది గృహస్థుడి మొదటి లక్షణం. రెండో లక్షణం ఏమిటి? సమాజంలో అందరితో గౌరవంగా ఉండాలి. అందరితో మంచిగా ఉంటూ మంచి వాక్యాలు చెప్తూ అందరినీ మంచి మార్గంలో నడిపించడం గృహస్థుడి లక్షణం. మూడోది ఏంటి? ఇంటికి వచ్చిన బంధుమిత్రులని ఆహ్వానం చేయడం, మంచిగా ఆహ్వానం చేయాలి. అప్పుడే దేవుడు మంచి సంపదలు అవన్నీ ఇస్తాడు. గృహస్థుడి ధర్మం ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మర్యాదగా చూడాలి వాళ్ళని. సపోజ్ ఎవరైనా మిట్ట మధ్యాహ్నం వచ్చారనుకోండి భోజనం టైంకి, అయితే మనం వాళ్ళ కోసం పంచపక్ష పరమాణాలు వండకపోయినా మనం తినే అన్నంలో వాళ్ళకి కొంచెం అన్నం పెడితే మనం సాక్షాత్తు ఆ దేవుడికి ప్రసాదం పెట్టినంత ఫలితం వస్తుంది. అయితే ఏం చేస్తారు కొంతమంది, ఇప్పుడు ఇవాళ రేపు ఆర్డర్లు వచ్చాయని చెప్పేసి స్విగ్గీలో ఆర్డర్లు పెడుతూ ఉంటారు. అలా కూడా పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడూ తింటూనే ఉంటున్నాం కదా, ఒక పూట మనం తగ్గించుకుని మన భాగాన్ని వచ్చిన వాళ్ళకి పెడితే వాళ్ళు సంతృప్తి పొందుతారు. పైగా మనకి కూడా వాళ్ళు అన్నం తిన్నారు మన ఇంట్లో అనే భావన కలుగుతుంది. అది గృహస్థుడి ధర్మం. ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటి? ఇంటికి వచ్చిన శత్రువుని కోపంతో పంపించకూడదు ఎప్పుడూను. ఎప్పుడైనా సరే గృహస్థుడు ఏం చేయాలి? తనకి నచ్చని వాళ్ళైనా సరే ఇంటికి వచ్చారనుకోండి, తనకి నచ్చని వాళ్ళు సపోజ్ కొంతమంది పడరు. అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి మంచి ఉపదేశించాలి, మంచి మాటలు చెప్పాలి, మంచి నీతులు చెప్పి వాళ్ళని మంచి మార్గదర్శకులుగా చెయ్యాలి. అంతేగాని వాళ్ళని దూషించకూడదు. ఎప్పుడూ కూడా ఎవ్వరూ ఒకళ్ళ ఇంట్లో నుంచి ఏడుస్తూ వెళ్ళకూడదు. ఏడుస్తూ కానీ కోపంగా వెళ్ళకూడదు. ఇవన్నీ గృహస్థుడి లక్షణాలు.